పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకు? అంటే డబ్బుకి దీనికి రిలేషన్ ఏంటి? అవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క లైక్ అడుగుతున్నాను నేను. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో ఓపికగా లాస్ట్ దాకా చూడండి. గురువుగారు చెప్పిన ప్రతీదీ నేను చెప్తా. అంటే కోడిగుడ్డు అనేది నవగ్రహాల్లో రాహువుకి సంబంధించినటువంటిదనమాట. ఎవరికైనా జాతకంలో రాహు దోషం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకొని ఎగ్గొడుతూ ఉంటారు ఇవ్వకుండా. కాబట్టి ఎవరికైనా సరే మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే, డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు మీకు డబ్బు ఖచ్చితంగా త్వరగా ఇవ్వాలి అంటే, ఏదో ఒక విధంగా రావాల్సినటువంటి ధనం తొందరగా చేతికి రావాలంటే రాహువుని ప్రసన్నం జేసుకోవాలి. రాహువుని ప్రసన్నం జేసుకోవాలంటే కోడిగుడ్డుకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది ఎట్లా చేయాలి? ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కోడిగుడ్డు తీసుకోవాలి. ఆ కోడిగుడ్డుకి కొద్దిగా కాటుక రాయాలి. కండపెట్టిన కాటుక ఉంటది కదా! అది రాయాలి. రాసిన తర్వాత అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో దాన్ని 3 సార్లు తిప్పాలి. తర్వాత క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మళ్ళీ 3 సార్లు తిప్పాలి. ఆ తిప్పిన తర్వాత ఈ ఇలా అటు తిప్పి, ఇటు తిప్పిన తర్వాత ఎక్కడైనా గులాబీ మొక్కలు ఉండేటువంటి ప్రదేశంలో ఆ కోడిగుడ్డుని పడేసి రావాలి. లేదా కుండలో గులాబీ మొక్క పెట్టి, ఆ గులాబీ మొక్క ఉన్నటువంటి ప్రదేశంలో దాన్ని పడేసి రావాలి. ఇలా చేస్తే రాహువు శాంతిస్తాడు. మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా చేస్తారని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళు పెద్దవాళ్ళతో ఇలా కోడిగుడ్డులతో దిష్టి తీయించుకోండి. కోడిగుడ్డులతో దిష్టి తీయించుకునేటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే ఇట్లా కోడిగుడ్డు మీద కాటుక రాసి 3 సార్లు యాంటీ క్లాక్ వైస్, 3 సార్లు క్లాక్ వైస్ ఇట్లా చేసుకొని డబ్బులు ఇవ్వాల్సినటువంటి పేర్లు చెప్పుకొని ఆ కోడిగుడ్డుని దానిమ్మ మొక్కలకో, రోజు పూల దగ్గరో, రోజా మొక్కల దగ్గరో వేసేయండి. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు రావడం ఆలస్యం అవుతుంటే దానికి కారణం పితృదేవతల యొక్క శాపం. పితృదేవతలు మిమ్మల్ని శపించారనుకోండి మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వరు. డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం వైభవంతో వెలిగిపోతూ ఉంటారు. కానీ పితృదేవతల కడుపు మండితే, వాళ్ళ శాపం తరిగితే మాత్రం మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. అవన్నీ పోవాలి అంటే ఒక్కసారి ఎక్కడైనా దేవాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకోండి. సహజంగా కాలభైరవుడి ఆలయం శివాలయంలో ఉంటుంది. ఆ దర్శనం చేసుకొని అన్నము, పెసరపప్పుతో కూడి చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. శనివారం గాని, సోమవారం గాని, ఆదివారం గాని కాలభైరవుడికి అన్నము, పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాల్ని నైవేద్యంగా పెడితే పితృదేవతల శాపాలు తొలగిపోయి ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా మనకి డబ్బులిచ్చే అవకాశం ఉంటది. అలాగే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులివ్వడానికి జమ్మి చెట్టు పరిహారం అంటారు. అది కూడా పనిచేస్తుంది. రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయండి. 41 రోజుల పాటు మీరు ఈ ప్రదక్షిణలు గనక చేస్తే వాళ్ళంతట వాళ్ళే ఈ 41 రోజుల తర్వాత మీకివ్వాల్సిన ప్రతి రూపాయిని పైసలతో సహా చక్కగా క్లియర్ కట్‌గా చేతికి తెచ్చిస్తారు. లేదా ఫోన్‌పేనో, గూగుల్ పేనో మనకున్నాయి గదా! ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు వాటి ద్వారాను మనకిచ్చేస్తారు. అలాగే ఆదివారం సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. ఆ దీపం ఏంటంటే ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ప్రమిదలో కొద్దిగా ఆముదం పోసి దాంట్లో ఆవు నెయ్యి చుక్కలు కొన్ని వేసి దీపాన్ని వెలిగించాలి. ఆముదపు దీపాన్ని వెలిగించి అందులో ఆవు నెయ్యి చుక్కలు వేస్తే గనక మీకు రావాల్సినటువంటి డబ్బు చాలా సత్వరం త్వరగా వస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. ఒక్క లైక్ అడిగాను మిమ్మల్ని దయచేసి ఇవ్వండి.